మీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో సంకలు గుద్దుకుంటారు. తెలంగాణలో మేము 7 సీట్లు గెలుస్తున్నామంటే అనాలిసిస్ చెప్తే మీరు సంకలు గుద్దుకుంటారు. వాస్తవాలు చెప్తే మీకు వైసీపీ అనాలిసిస్ లాగా కనబడతారు. కొంతమందికి టచ్ అయిపోతుంది, చాలా డేంజర్. మీరు ఇష్టం వచ్చి వాగేసిపోదామంటే గొప్ప కోసం మీరు వాగితే ఊరుకునేటట్టు కాదు. నేను ముందే చెప్పాను. వర్మ గారు మీకు మా పార్టీ చూడలేదు కానీ మా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకోడు. వాస్తవాలు చెప్తాము, వాస్తవాలు బరాబర్ చెప్తాము. ప్రత్యేకమైన టార్గెట్ చేసి ఆయన ప్యాకేజీ గీకేదంటే అప్పటికి చాలా సీరియస్. పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా పార్టీని ఎందుకు బలహీనంగా ఉంచాడు? బలమైన నాయకుడు పార్టీలో ఎందుకు ఉంచాడు? బలోపేతం చేసే కార్యక్రమాలు ఎందుకు చేయడు? తెలంగాణలో చూసాం, కళ్ళతో చూసాం. తెలంగాణలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బయటకు కళ్యాణ్ బాబు కళ్ళతో చూసాము. కళ్యాణ్ బాబు కళ్ళతో చూపిస్తారా? జనసేన బలంగా ఉండబట్టికే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్న బయటతో ఉన్నాడు. ఈ రోజు కళ్యాణ్ బాబు కళ్ళతో చూపిస్తారా? తెలంగాణలో చూసాము కళ్యాణ్ బాబు కళ్ళతో. సార్ మీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు ఫుల్ క్లారిటీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటికి పోతారు. ఈరోజు జనసేన బలంగా ఉండబట్టికే ఇది నాయకుడు బయట ఉంటుంది. తెలంగాణలో చూసాం కదా. ఆశ్చర్య గారు వైఎస్ఆర్సీపీ కోసం ఓకే మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు మధ్యలో మీ గురించి అంటలేదు కదా. పర్సనల్ శ్రీనివాస్ గారు చెప్పండి. మీ వైసీపీ అంటే బినామీ అంటారు, బరాబర్ అంట. బినామీ లాగానే ఉండండి. పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మీరు పార్టీ మీకు ఇస్తానండి, మీకు ఇస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీరు నన్ను టార్గెట్ చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు టార్గెట్ చేస్తానని నిన్న మొన్న 3 రోజుల నుంచి మీ ఛానల్లో చెప్తానే ఉన్నా. నన్ను ఎవరైనా సరే టార్గెట్ చేస్తే నేను డైరెక్ట్ గా ఆ పార్టీ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తాను అని. ఎవరో మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుకుంటే బొమ్మ చేత కాదు. మీలాంటి డిబేట్ లో కూర్చోబెట్టిన పవన్ కళ్యాణ్ అంటున్నాను. అచ్చోసిన ఆంబోతులను డిబేట్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ అంటున్నాను. నువ్వు నన్ను ఎవరు అంటానికి? మరి నువ్వెవరు అంటానికి? నువ్వు నన్ను అంటే పవన్ కళ్యాణ్ అంట.